అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు చూస్తా బ్లాగ్స్. అందరూ చికెన్ బిర్యానీ రెసిపీ అడుగుతారు, కానీ నేను రెసిపీ కన్నా ఈ రెసిపీ వెనుక ఉన్న స్టోరీ చెప్తాను మీకు. మా ఆయనకి వంట అంటే ఇష్టము, నాకు కూడా ఇష్టము. పెళ్ళైన కొత్తలో నాకు వంట రాదు, గ్యాస్ వెలిగించడానికి కూడా భయపడేదాన్ని. ఇంకా మా వారు డ్యూటీ నుంచి వచ్చింది, ఏమి వండావు అని అడిగితే భయపడేదాన్ని. రోజులు గడిచాయి, మెల్లగా నేర్చుకున్నాను. ఫస్ట్ బిర్యానీ చేసిన రోజైతే గ్యాస్ కూడా అయిపోయింది. దమ్ము రాకపోయినా మా ఆయన మాత్రం పర్వాలేదురా, నీ చేతిలో రుచి ఉంది అని అదే తినేవారు. ఆ రోజు నుంచి ఈ బిర్యానీలో కష్టం, ప్రేమ రెండు కలిపేశాను. ఈ బిర్యానీలో బామ్మ ఇచ్చిన టిప్ కూడా ఉంది, కానీ క్యాక్ ఎప్పుడు వస్తుందో తెలుసా? హస్బెండ్ ప్లేట్లో సూపర్గా ఉందిరా అని అన్నప్పుడు. ఆ ఒక్క మాట కోసం నేను ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశాను. మీరు కూడా మీ ఇష్టమైన వాళ్ళకి వంట చేస్తారా? వాళ్ళ రియాక్షన్ కోసం కామెంట్లో చెప్పండి. ఇది మా ఇంట్లో స్టోరీ అండి. మీ ఇంట్లో కూడా ఇలాగే వంట వెనుక స్టోరీ ఉంటుందిగా, కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వెజ్ బిర్యానీ చేస్తాను. ఆయన కోసం నేను చేసిన ఈ చికెన్ బిర్యానీ మా పిల్లలు ఇష్టంగా తింటారు, హస్బెండ్ కూడా ఇష్టంగా తింటారు. మీకు కానీ ఈ వంట నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ నచ్చితే